ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ రెండింటిలో కూడా మనకి సేల్ అయితే తీసుకొస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఓవర్ గా స్టాక్ పడున్నాయి. అలాగే ఎక్కువ సేల్ కానటువంటి మొబైల్ ఫోన్స్, ఇన్ఫాక్ట్ రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్స్ కూడా మనకి ఇదే సేల్స్ లో అంటగట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్ని ప్రాపర్ గా వస్తుంటాయి, కానీ ఇదే సేల్స్ లోనే వీళ్ళకి లూప్ హోల్స్ బాగా దొరుకుతాయి. ఇలాంటి సందర్భాల్లోనే మీకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు బిళ్ళ రావటం లేదా ఫోన్ కు బదులుగా వేరేది రావటం. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నిటిని ఫాలో అయ్యారు అన్నట్లయితే గనక మీ మనీ సేఫ్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ ఆఫర్ తక్కువకు వస్తుందని హ్యాపీగా మనం షాపింగ్ చేస్తాం కదా, ఆ హ్యాపీని కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ చేయకంటే బిఫోర్ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ అయితే తప్ప మీరు ఫోన్స్ అయితే అప్గ్రేడ్ చేసుకోకండి. ఏ ఫోన్ కొనకూడదు అనేది కూడా నేను చెప్తాను తర్వాత. బట్ మీకు అన్లెస్ అండ్ అంటిల్ నాకు ఇప్పుడు ఫోన్ ఖచ్చితంగా నేను అప్గ్రేడ్ అవ్వాల్సింది, ఇది చచ్చిపోయింది, స్క్రీన్ పగిలిపోయింది, బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు, బ్యాక్ ప్యానల్ ఇరిగిపోయింది, ఈ ఫోన్ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి ఇంట్లో వాళ్ళ ఫోన్ ఖరాబ్ అయిపోయింది కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు అప్గ్రేడ్ అవుతున్నారంటే అప్గ్రేడ్ అవ్వచ్చు. అంతేగాని ఐఫోన్ 16 చవకగా వస్తుందంట కదా అని చెప్పి మాత్రం మీరైతే అప్గ్రేడ్ అవ్వద్దు. క్రెడిట్ కార్డుల మీద ఈఎంఐ అవైలబుల్ ఉంది కదా అని చెప్పి మాత్రం అస్సలు అప్గ్రేడ్ అవ్వకండి. ఏముంది దీన్ని ఎక్స్చేంజ్ పెడదాము, ఆ తర్వాత వచ్చే డబ్బుల్లో మనం ఇది తీసుకున్న ఎక్స్చేంజ్ లో కూడా మీకు పెద్ద డబ్బులే రావు. క్యాష్ఫై లేదా ఫ్లిప్కార్ట్ మరీ దారుణం 30-40% మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తా ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ ఒక గుడ్ డీల్ వచ్చింది, కూపన్, ఎక్స్చేంజ్, క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్, ఇవన్నీ కలిపి మనకి రెగ్యులర్ ప్రైస్ కన్నా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 40% ప్రైస్ పే చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 40,000 వస్తుందని అంటే తప్ప మీరైతే అప్గ్రేడ్ అవ్వద్దనే నా అభిప్రాయం. అండ్ నెంబర్ 2, ఇంకోటి, ఒకవేళ మీకు ఈ ఆఫర్ సేల్స్ లో ఎక్స్క్లూజివ్ గా మీకు డెలివరీ అయ్యేటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ కూడా మీరు వీలైతే వీడియోని రికార్డ్ చేస్తూ అన్బాక్సింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి రీఫర్బిష్డ్ వచ్చినా లేదా యూజ్డ్ ఫోన్ వచ్చినా లేదన్నట్లయితే కనుక అందులో ఏదన్నా రాయో లేదంటే ఇంకొక ఏదైనా సంథింగ్ ఎల్స్ మనం ఆర్డర్ చేసిన ఫోన్, మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కాకుండా ఏదైనా వచ్చింది అన్నట్లయితే కనుక తిరిగి మనం కస్టమర్ కేర్ తో మాట్లాడేటప్పుడు ఇది ఒక ప్రూఫ్ కింద ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా బ్రాండ్స్ కానీ లేదా ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ 101% రిఫండ్ ఇస్తుంది, లేదా మనం లీగల్ గా వాళ్ళ మీద అయితే కొట్లాడొచ్చు. సో ఇది కూడా మీరు కొంచెం జాగ్రత్త. అంతేగాని కంగారుగా వెళ్ళిపోయి నేను వీడియో చేయాలనో లేదన్నట్లయితే నేను ఇంకోటో అందరి ముందు నేనే ఇది చేయాలని చెప్పి వాళ్ళ ముందు ముఖ్యంగా చెప్పాలంటే డెలివరీ ఓటీపీస్ ఉంటాయి చూసారా, అవి చెప్పక ముందే మీరు ఇదంతా చూసిన తర్వాత ఆ డెలివరీ ఓటీపీ చెప్పండి. వన్స్ ఒక్కసారి మీరు డెలివరీ ఓటీపీ చెప్పారు అన్నట్లయితే కనుక అంతే, కేల్ కథం, దుకాన్ బంద్. ఇక మీకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మీరు మమ్మల్ని ట్యాగ్ చేసి అడిగినా లేదా మేము ఏదైనా ప్రాబ్లం ఎస్కలేట్ చేసినా ఈవెన్ మీరెంతో మేము కూడా అంతే, మమ్మల్ని కూడా ఏం పట్టించుకోరు. కాకపోతే కొంచెం హై ప్రయారిటీ మీద పట్టించుకుంటారు. బట్ నెసెసరీ ఎవిడెన్స్ లేదు అన్నట్లయితే కనుక మనం కూడా ఏం చేయలేం. సో దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఐఫోన్స్ ఈ సీజన్ లో ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి అది స్లిమ్ గా ఉంటుంది కాబట్టి ఆ బాక్స్ రీప్యాకింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. సో ఇక అసలు మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏ ఫోన్స్ కొనొద్దు అనే దాని గురించి. ఫస్ట్ ఐఫోన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఐఫోన్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నారు అన్లెస్ అండ్ అంటిల్ నేను ప్రొడక్టివిటీగా వర్క్ చేస్తాను, లైక్ రీల్స్ తీస్తాను, లేదన్నట్లయితే కనుక నాకు టాస్క్లు ఉంటాయి, నాకు సెక్యూరిటీ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెంట్ క్రియేటర్ ని, ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఐఫోన్ 16 Pro Max వాడుతున్నాను. సో చాలా వరకు చాలా సందర్భాల్లో నో టైం ఉంటుంది సార్. అలాంటి సందర్భాల్లో స్పాట్ లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే దీని ద్వారా నేను రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటాను కాబట్టి నాకు ఆ క్వాలిటీ కావాలి అండ్ ఆడియో క్వాలిటీ కావాలి అండ్ అట్ ద సేమ్ స్టోరేజ్ కూడా ఎక్కువ కావాలి కాబట్టి మేమైతే రికమెండ్ చేస్తాం. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఇలాంటి వాళ్ళు తప్ప నార్మల్ రెగ్యులర్ గా నేను వాడుకుంటున్నటువంటి ఫోన్ అవతల వాడి దగ్గర ఉంది, యువతల వాడి దగ్గర ఉంది, లేదన్నట్లయితే ఐఫోన్ ఉంటే ఒక స్టేటస్ సింబల్ అని అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళు అయితే దయచేసి ఎంత తక్కువ ప్రైస్ లో వచ్చినా కానీ ఈవెన్ ఐఫోన్ 16 కాదు ఐఫోన్ 17 మీకు ₹50,000 వచ్చినా కానీ కొనొద్దని నేను చెప్తాను. ఇవాళ రేపు ఐఫోన్ అంటే స్టేటస్ సింబల్ లాంటి ఇదేం లేదు. ఇన్ఫాక్ట్ మీకు ఒక తెలియని నిజం ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి 80% ఆఫ్ ద ఐఫోన్స్ ఏవైతే అన్ని కూడా ఈఎంఐ లో పర్చేజ్ చేసినాయే. నేను వాళ్ళని కించపరచాలి అని చెప్పట్లేదు. ప్రెస్టేజ్ ఇష్యూ అనే కాన్సెప్ట్ అయితే ఏం లేదు. ఆ కాన్సెప్ట్ ని పర్సనల్ గా తీసుకుని మీరు అందరూ ఏం చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళని చూసినా కానీ వాళ్ళు చాలా నామినల్ మినిమం ఫోన్స్ వాడుతుంటారు, ఐఫోన్స్ కూడా వాడరు. సో అన్లెస్ అండ్ అంటిల్ మీకు రిక్వైర్మెంట్ లేదు అంటే గనక మీరు దాని జోలికి వెళ్ళకండి. ఒకవేళ లేదన్నా ఖచ్చితంగా నాకు రిక్వైర్మెంట్ ఉంది నేను కొనుక్కోవాలి నేను అన్నట్లయితే గనక నన్ను అడిగితే మినిమం టు మినిమం ఇప్పుడు మీకు ఐఫోన్ 16 ఏదైతే ఉందో సుమారుగా ₹52,000 రావడం జరుగుతుంది. 50,000 కార్డ్ ఆఫర్స్ తో వస్తుంది, లేదా 16 Pro ₹70,000 దాకా వస్తుంది. సో అంతకంటే బిలో వర్షన్స్ బాగుండవా అంటే నన్ను అడిగితే గనక నాట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అని నేను అంటాను. వీటి మొత్తాన్ని కూడా కంప్లీట్లీ స్కిప్ చేయమంటాను. అండ్ లేదు నేను ఇది పెట్టుబడి పెడుతున్నాను, నాకు వర్క్ ఇది చాలా బాగా
ఉపయోగపడుతుంది అంటే ఇంకా ఐఫోన్ 16 కన్నా కానీ ఐఫోన్ 16 Pro కి వెళ్ళిపోండి. దిస్ ఇస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అపార్ట్ ఆఫ్ దట్ రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్ లైక్ ఐఫోన్ 16e కావచ్చు, లేదన్నట్లయితే ఐఫోన్ 13 లో ఐఫోన్ 12 ఇవన్నీ వదిలేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ అవుట్డేటెడ్ చిప్స్, ఓఎస్ అప్డేట్స్ కూడా దాంట్లో చాలా లాగ్ అవుతాయి. ఇప్పుడు వచ్చే iOS 26 లో అండ్ ఇంటెలిజెన్స్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఏ ఇలాంటి ఫీచర్స్ లేకుండా ఇవి మీరు తీసుకొని కూడా ఉపయోగం లేదనే నా అభిప్రాయం. ఇక సామ్సంగ్ విషయానికి వద్దాం. సో సామ్సంగ్ లో ముఖ్యంగా ఈ సేల్ లో మనకు అంటగట్టడానికి చూసేటువంటి మొబైల్ ఫోన్స్ ఏంటంటే ముఖ్యంగా ఫ్యాన్ ఎడిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఏదైతే ఉందో మీకు సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా స్కిప్ చేయమంటాను. ఓవర్ హీట్ ఇష్యూస్ ఉంటుంది, తర్వాత థ్రాట్లింగ్ అవుతా ఉంటుంది, ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉండదు, లాగ్ అవుతా ఉంటుంది. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ కూడా అయిపోతాయి కాబట్టి మొబైల్ ఫోన్ ని కంప్లీట్ గా మీరైతే స్కిప్ చేయమని చెప్తాను. ఈవెన్ S24 FE లో కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అన్లెస్ అండ్ అంటిల్ ఒక మంచి డీల్ లో వస్తే తప్ప. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు సామ్సంగ్ గెలాక్సీ S24 చూడొచ్చు. సో మీకు విత్ కార్డ్ ఆఫర్స్ అన్నిటితో కలిపి సుమారుగా మీకు ఇది 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉంది. S24 అల్ట్రా కూడా రూమర్స్ వచ్చినాయి అరౌండ్ 60,000 to 70,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ అని. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే చూడండి ఒకసారి. లేదు నాకు కొంచెం లేటెస్ట్ మోడల్ ఉంటుంది, నాకు బడ్జెట్ తో ప్రాబ్లం ఏం లేదు అన్నట్లయితే కనుక S25 అల్ట్రా కూడా మీకు అప్రాక్సిమేట్లీ 80,000 to 90,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉంది. అండ్ S25 అరౌండ్ 70 to 80 బడ్జెట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఆఫర్స్ అన్ని రివీల్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా తీసుకొస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరి ఈ ఆఫర్స్ వచ్చినాయి అనుకోండి, మరి మాకు ఎలా తెలుస్తాయి అన్నానంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఉంది, వాసు టెక్ డీల్స్ అని చెప్పి డీల్స్ ఛానల్. సో ఇందులో జాయిన్ అయిపోయింది. ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కార్డ్ డిస్కౌంట్స్, కూపన్స్ వీటన్నిటిని మేము అనాలిసిస్ చేసి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కాదా అవునా అని చెప్పి బెస్ట్ వాల్యూడ్ ప్రొడక్ట్స్ మాత్రమే వీటిని మన డీల్స్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తుంటాము. సో దట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది కొనొచ్చా కొనకూడదా అని చెప్పి. సో ఇప్పుడే దాంట్లో జాయిన్ చేయండి. టెలిగ్రామ్ లోకి వెళ్ళి వాసు టెక్ డీల్స్ అని సెర్చ్ చేయండి, లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఈ క్యూఆర్ కోడ్ తో కూడా మీరైతే జాయిన్ అయిపోవచ్చు. ఇక ఇదే సామ్సంగ్ నుంచి మరొక వరస్ట్ సిరీస్ ఏంటి అంటే సామ్సంగ్ M సిరీస్. ఆ వరస్ట్ అని కూడా కాదు, బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇది 18,000-19,000 రూపాయల్లో వేరే అవుతా ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ మీకు గనక ఇది ఒక 14,000 రూపాయల లోపల వస్తే గనక 14,000-13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తే గనక డెఫినెట్లీ ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. బట్ దానికంటే ఎక్కువ అయింది అన్నట్లయితే గనక నన్ను అయితే స్కిప్ చేయమంటాను. ఎందుకంటే ఆ ప్రైస్ కి తగ్గ ఫీచర్స్ అయితే ఇందులో మనకేమీ లేవు. ఇక నెక్స్ట్ వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్ లో ముఖ్యంగా ఎక్కువగా సేల్ అయ్యేటువంటి మొబైల్ ఫోన్స్ నాట్ సిరీస్. ఎందుకంటే ఇవే మనకి 20,000-25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తాయి. దీంట్లో నాట్ 4 ఏదైతే ఉందో మీకు సుమారుగా 22,000-23,000 రూపాయలకు వచ్చే అవకాశం ఉంది. అలాగే నాట్ CE4 వచ్చేటప్పటికి 18,000-20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తాయి. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా కంప్లీట్లీ స్కిప్ చేయమంటాను. ఎందుకంటే అవుట్డేటెడ్ ప్రాసెసర్స్, అలాగే అవుట్డేటెడ్ కెమెరాస్. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా లాంచ్ అయినటువంటి వన్ ప్లస్ నాట్ CE5 అలాగే వన్ ప్లస్ నాట్ 5 ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఇవి కూడా మీకు అదే ప్రైజింగ్ సెగ్మెంట్ లో ఒక 1,000 రూపాయలు అటు ఇటు ప్రైజింగ్ లోనే వస్తుంటాయి కాబట్టి డెఫినెట్లీ దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక ఫ్లాగ్షిప్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక వన్ ప్లస్ 12 లేదా బిలో సిరీస్ మొత్తాన్ని కంప్లీట్లీ స్కిప్ చేయండి. వన్ ప్లస్ 13 లేదా వన్ ప్లస్ 13R ఈ రెండు కూడా మీకు ప్యూర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయ్యేటువంటి అవకాశం. నిజంగా ఫ్లాగ్షిప్ కిల్లర్స్. అవి లాంచ్ అయినటువంటి ప్రైజింగ్ లోనే. బట్ వన్ ప్లస్ 13R ప్రైజింగ్ ఎంతగా తెస్తారనేది మాత్రం నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మోస్ట్లీ ఈ బడ్జెట్ లో మీకు వన్ ప్లస్ నుంచి ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే గనక ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎనీవే ఆఫర్స్ రివీల్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాను. వన్ ప్లస్ నాట్ CE సిరీస్ లో 5 సిరీస్ మాత్రమే చూడండి. సో దీంట్లో 13 సిరీస్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా నేనైతే స్కిప్ చేయమంటాను. ఇక మోటరోలా దగ్గర నుంచి మోటరోలా Edge 50 Neo లేదా Edge 60 Neo ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మీరు కంప్లీట్ గా స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ ప్రాసెసర్స్ అండ్ OS అప్డేట్స్ కూడా వీళ్ళకి చాలా తక్కువగా వస్తాయి. రాను మనకి యాప్ సపోర్ట్ కూడా ఉండాలి. ఏదో మనం ఆఫర్ లో వస్తుంది కదా అని కొంటాం కాదు. సో వీటిని కంప్లీట్లీ స్కిప్ చేయండి. ఈవెన్ మనకి Edge 50 Pro లేదా అల్ట్రా ని కూడా నేనైతే కంప్లీట్లీ స్కిప్ చేయమంటాను. దానికన్నా బిఫోర్ రీసెంట్ గా లాంచ్ అయినటువంటి Edge 60 అలాగే Edge 60 Pro ఇలాంటివి కన్సిడర్ చేయండి. ఒకవేళ మోటరోలా మొబైల్ ఫోన్ నుంచి అయినట్లయితే గనక అది కూడా మీకు బెస్ట్ డీల్ లో అవైలబుల్ ఉంటేనే. యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించినటువంటి డీల్స్ కూడా వీళ్ళైతే రివీల్ చేయలేదు. త్వరలో రివీల్ చేస్తారు. రివీల్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మన ఛానల్లో తీసుకొస్తాను. ఇక పిక్సెల్ మొబైల్ ఫోన్స్. అసలు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనగానే మనకు గుర్తొచ్చేదే పిక్సెల్ సిరీస్. సో ఈ పిక్సెల్ సిరీస్ లో ముఖ్యంగా 7, 8 సిరీస్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమంటాను. పిక్సెల్ 9 కూడా నాకు అంత పెద్ద టెంప్టింగ్ ఏం కాదు. బట్ 40,000 రూపాయలకి బడ్జెట్ లో తీసుకొస్తాను. 39,999 అండ్ కార్డ్ డిస్కౌంట్స్ తో 37, 38 లో వస్తుంటది కాబట్టి సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫోటో సెంట్రిక్ గా మీరు ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే అందులో కూడా నేను మీకు చెప్తున్నాను హ్యూమన్ ఆబ్జెక్ట్స్ మీద మీకు అది అంత పెద్దగా ప్రాపర్ గా అయితే రాదు.
నాకు దానికన్నా గానీ సామ్సంగ్ ఫార్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఎక్కువ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ లేదా స్ట్రీట్ ఫోటోగ్రఫీగా ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేస్తాను. పోర్ట్రేట్ బాగా ఇష్టం అన్నా అని అనుకుంటే గనక డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఇదే బడ్జెట్ లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక వివో రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి V60 కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి సుమారుగా 35,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే ఇది వాల్యూ ఫర్ మనీ. ఈవెన్ 10 సిరీస్ అయితే ఇప్పుడు మనకి ఈ సేల్స్ లో పెద్దగా నేను రికమెండ్ చేయను, అయితే కంప్లీట్లీ స్కిప్ చేయండి. సో నెక్స్ట్ ఇయర్ మనం బిగ్ బిలియన్ డే సేల్ అయితే చూసుకుందాం. ఇక ఇవి కాకుండా పోకో, రెడ్మీ, రియల్మీ అలాగే షామీ నుంచి వచ్చినటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ షామీ 15 ఇలాంటి వాటి పరిస్థితి ఏంటంటే ఇవన్నీ యాజ్ ఆఫ్ నౌ అయితే మరి వీళ్ళు దుకాణం సర్దుకోవడానికి రెడీగా ఉన్నారా లేదన్నట్లయితే నిద్రపోతున్నారా లేదా లాంచెస్ కొంచెం డిలే చేస్తున్నారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. లాంచెస్ చాలా అంటే రియల్మీ అడపా లాంచ్ చేస్తుంది కానీ మిగతా రెడ్మీ అలాగే షామీ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ లో మనకి ఎక్కువ డిస్కౌంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ బట్ కొనబోయే ముందల నేనైతే వెయిట్ చేయమంటాను. ఎందుకంటే కొనటం ముఖ్యం కాదు, కొన్న తర్వాత ఆఫ్టర్ సర్వీస్ కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మరి అప్డేట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మరి అప్పుడు ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది సింప్లీ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇంకా ఆఫర్స్ కూడా రివీల్ కాలేదు కాబట్టి వీటన్నిటిని టెంపరీగా హోల్డ్ లో పెడుతున్నాను. బట్ పోకోలో కొన్ని మోడల్స్ ఉంటాయి, నేను దాని గురించి డీటెయిల్ గా చెప్తాను లేదా మన టెలిగ్రామ్ డీల్స్ లో కూడా పోస్ట్ చేస్తుంటాను ఒకవేళ టైం లేదు అన్నట్లయితే మంచి డీల్స్ లో వస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నేను మిమ్మల్ని జాయిన్ అవ్వమంటున్నాను. ఇక ఫైనల్ గా మరి హానర్ పరిస్థితి ఏంటన్నానంటే హానర్ 200 లో కూడా బానే ఉంటుంది బట్ మళ్ళీ అగైన్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అయితే వరస్ట్ గా ఉంది. సర్వీస్ ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలియదు. వీళ్ళు అమావాస్య పుణ్యానికి ఒక్కొక్క మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తుంటారు. అన్లెస్ అండ్ అంటిల్ ఒక బ్లాక్ బస్టర్ అంటే ఒరిజినల్ గా లాంచ్ అయినటువంటి ప్రైస్ లో మీకు ఒక 40% 30% ప్రైజింగ్ లోనే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1,00,000 లాంచ్ అయింది అనుకోండి, 30,000 రూపాయలకు 40,000 రూపాయలకు వస్తుంది అంటే తప్ప ఈవెన్ అది కూడా మళ్ళీ సర్వీస్ బాగాలేదు కాబట్టి స్ట్రాంగ్లీ నేనైతే రికమెండ్ చేయను. సో వీటిని కూడా సాధ్యమైనంత వరకు ఈ సేల్లో స్కిప్ చేయమని చెప్తాను. ఆల్రెడీ ఐఫోన్స్ లో ఏది బెస్ట్ ఐఫోన్స్ కొనాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను, చూడకపోతే కార్డ్స్ లో చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఏవి కొనదగ్గ మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ వాటి ప్రైసింగ్ అన్ని రివీల్ అయిపోయినాయి కాబట్టి సామ్సంగ్, పిక్సెల్, నథింగ్ అలాగే యాపిల్ అన్నిటిని కంపేర్ చేసి ఒక వీడియో చేశాను, అది కూడా చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే ముఖ్యంగా సేల్స్ అనగానే మనకి ఎక్కువగా కార్డ్ డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. సో కార్డ్ డిస్కౌంట్స్ అలాగే కూపన్ డిస్కౌంట్స్ వీటన్నిటిని కలిపి పర్చేజ్ చేస్తారంటే మీకు అదనంగా డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేందన్నా ఇంతకుముందే మీరు కార్డ్స్ తో కొనకండి, ఈఎంఐలో కొనకండి అన్నారు, మళ్ళీ ఇదేందనంటే అన్లెస్ అంటే మీ దగ్గర హాట్ క్యాష్ ఉంది సో కార్డ్ ద్వారా మనకి ఎడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ని మనం వాడుకునే అమౌంట్ మళ్ళీ ఇమీడియట్ గా మీరు కార్డ్ కడతానంటే గనక జస్ట్ సింప్లీ గో అహెడ్ ఆర్ ఎల్స్ నేనైతే కంప్లీట్లీ స్కిప్ చేయమంటాను. ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ లేవు అన్నా కానీ నేను వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వాటిని క్లిక్ చేసి మీరు అప్లై చేయండి. ఒకవేళ లక్ బాగుంటే ఇన్స్టెంట్ గా అప్రూవల్ వచ్చిందంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో డిజిటల్ కార్డ్ వచ్చేస్తుంది. సో దాని ద్వారా మీరు షాపింగ్ చేసుకుని అదనంగా 4-5 వేల రూపాయల దాకా ప్రైస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎనీవే వాటిని కూడా కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వీటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.